పాపిరెడ్డి గారు, చెప్పండి. బీజేపీ ప్రభావం, బీజేపీ పేరు కొంచెం మొన్న జనరల్ ఎన్నికల తర్వాత కాస్త సైలెంట్ అయిన మాట వాస్తవమే. తెలంగాణలో కూడా మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా చూసాం. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది బీజేపీకి, ఆ ఇమేజ్ అనేది, ఆ స్థాయి నాయకుడు అనేది అవన్నీ కూడా అవసరం. బట్ రామచంద్రరావు గారికి సీనియర్ నాయకులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అలాగే ఈటెల రాజేందర్ గారు, ఇలాంటి అధినాయకత్వం, అటు ఆయన ధర్మపురి అరవింద్ గారు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడా ఎందుకో కొంత ఒక రకంగా దూకుడు అనేది తగ్గింది బీజేపీది. రెండు పార్టీల, ఇటు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మాత్రమే ఉంది కేసులను అదనో ఇదో ఏదో ఒక విషయంలో. బట్ ఇప్పుడు ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో బీజేపీ తెలంగాణలో ఇన్వాల్వ్ అయితే కనుక ఇది రేపు రాబోయే ప్రతి ఎన్నిక మీద కూడా ప్రభావం చూపించే అవకాశం, బీజేపీకి ఎంతో కొంత యాడ్ ఆన్ అయ్యే ప్లస్ ఉంటాయంటారా? ఇప్పుడు లక్ష్మీ మేడం అండి, ఒకటి మీ విషయం ఏంటంటే మొదలు బీజేపీ గురించి మాట్లాడతాం. బీజేపీ పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నది తెలంగాణలో. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడు కూడా అది అనుకున్న లక్ష్యం అది సాధించలేకపోతున్నది. ఇప్పుడు ఇంతసేపు ఇప్పుడు ఉదాహరణకు మన 2024 ఎంపీ ఎలక్షన్లో కూడా కేవలం మోడీ యొక్క పేరుతోనే 8 మంది ఎంపీలు గెలిచారు. కానీ ఎవ్వరు కూడా వ్యక్తిగతంగా లేదు, ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఈటల రాజేందర్ గెలిచింది, ఈటల రాజేందర్ ఓడిపోయాడు ఎమ్మెల్యేగా, రఘునాథరావు ఎమ్మెల్యే ఓడిపోయాడు, బండి సంజయ్ ఎమ్మెల్యే ఓడిపోయాడు, అరవింద్ ఓడిపోయాడు. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోయి మళ్ళీ ఎంపీగా టికెట్ వచ్చి గెలిచారు. ఇదంతా కూడా కేవలం మోడీ యొక్క ప్రభావం. మోడీ సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ ప్రధానమంత్రిగా ఉండాలి కాబట్టి ఎంపీ సీట్లు కావాలి కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ ని పక్కకు పెట్టి 2024లో మొత్తం బీజేపీకి ఓట్లు వేయడం జరిగింది.